భారతి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పండు వెన్నెల్లో నిండు జాతర. సో మేడారం జాతరకి సంబంధించిన ఒక విజువల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో ఎంత అందంగా ముస్తాబైన మేడారాన్ని. సో మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ, తరలి వచ్చిన భక్తులు, వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు. సో లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సో శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో తలుగులొలికిస్తున్న సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు అలాగే గోవిందరాజు గద్దెల వద్ద ఒక ప్రాంగణాన్ని తీసిన ఫోటో ఇది, డ్రోన్ విజువల్. ఇసుక పోరుకు నామినేషన్లు 28,456 దాఖలయ్యాయి. సో చివరి రోజు ఏకంగా 19,180 నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి 3 రంగంలోకి దిగారు. సో ఎన్నికలు మరింత ఉత్సాహంగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇసుక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్కు రెండోసారి సిట్ నుంచి నోటీసులు అందాయి. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కేసీఆర్ విజ్ఞప్తి ఏదైతే ఉందో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారణ జరగాలి అని చేసిన విజ్ఞప్తి ఏదైతే ఉందో దాన్ని సిట్ తోసిపుచ్చినట్టు తెలుస్తుంది. ఒకటి సిట్ ఆఫీస్లో లేదా హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ నివాసం వద్దైనా విచారణకు రెడీ అంటూ సిట్ తెలిపింది. సో దానికి సంబంధించిన అంశమే ఇది. సో నందీనగర్లోనే విచారిస్తామని వెల్లడి. 1న అందుబాటులో ఉండాలి అంటే, ఫిబ్రవరి 1వ తేదీ అందుబాటులో ఉండాలి అంటూ కూడా సూచనలు చేస్తుంది. ఇలా పరీక్ష పూర్తి, అవిగో మార్కులు. సో ఇక ఏపీ సెట్, పీజీఈ సెట్ అంటే రాష్ట్రంలోనే లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో కీలకమైన పరీక్షలను కూడా చెప్పుకోవచ్చు. ఒకటి దరఖాస్తు నోటిఫికేషన్, ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్లు దాఖలైనప్పటి నుంచి ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అనే ఒక ఉత్కంఠం అయితే విద్యార్థుల్లో మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి మాత్రం వినూత్న మార్పులు చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి. పరీక్ష అయిన వెంటనే మార్క్స్ విడుదలయ్యే అవకాశాన్ని కూడా మార్పులు కూడా చేయనున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశమే కనిపిస్తుంది. హైదరాబాద్లోనే విచారణ అంటూ కూడా మరీ సిట్ స్పష్టం చేస్తుంది. సో ఇలా పోలీస్ స్టేషన్ మీరే తేల్చుకోండి అంటూ కూడా కేసీఆర్కి ఆప్షన్ ఇచ్చింది. సో ఎర్రవెల్లికి పోలీసులు రావడం కుదరదు. సో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుగుతుంది. ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్కు సిట్ మరొకసారి నోటీస్ జారీ చేసింది. బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు వెళ్లారు. సో అక్కడ ఎవరూ లేకపోవడంతో నోటీసుల్ని అక్కడున్న గోడకు అంటించినట్టు కూడా స్పష్టంగా చెప్పారు. సో కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతలు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. స్టేషన్ కు వెళ్తేనే లబ్ధి అంటూ కూడా పార్టీ వర్గాలు అంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఇసుక రేవంత్ కు హార్వర్డ్ పట్టా అందింది. సో కెనడా స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సాధించారు. సో తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇక చూసుకుంటే నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు అంటూ కూడా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు అలాగే కొన్ని సూచనలు కూడా చేసింది. అవేంటో ఇక్కడ చూసుకుందాం. సో అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యా హక్కుల్లో ఇది కూడా ఒక భాగమే అంటూ కూడా స్పష్టం చేసింది. పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. బడిలో ఆడ మగ పిల్లలకు వేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. నెలసరి సమయంలో వారికి వచ్చే ఆరోగ్యపరమైన మార్పులపై అవగాహన కల్పించే పాఠాలను కూడా విద్యార్థులకు బాలికలకు బోధించాలి అంటూ కూడా స్పష్టం చేసింది సుప్రీం. అలాగే పురుష టీచర్లు విద్యార్థులను సైతం చైతన్యవంతుల్ని చేయాలి అంటూ కూడా సూచనలు చేసింది. సో 3 నెలల్లోగా ఈ ఆదేశాలను అన్ని స్కూళ్లలో అమలు చేయాలి అంటూ కూడా సుప్రీం చేసిన ఆదేశాలు ఇవి. ఇక్కడ చూసుకుంటే ఇంకెంతకాలం ఓపిక పట్టాలి. సో తెలంగాణ వ్యాప్తంగా రైతుల ప్రశ్న ఇది అని కూడా చెప్పుకోవచ్చు. ఇసుక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యూటేషన్ పూర్తయిన తర్వాత కూడా కొత్త పట్టా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రైతులకు అందడం లేదనే స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి ప్రధాన కారణం ప్రింటింగ్ అనే చెప్పొచ్చు. సో గత ఏడాది జూలై నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ నిలిపివేత, సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పాస్బుక్ల ముద్రణ, అలాగే మ్యూటేషన్ పూర్తయిన తర్వాత కూడా ఇంకా 1,00,000కు పైగా పెండింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్ కు 2.4 కోట్ల బకాయిలు ఉండడంతోనే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో 45 రోజుల క్రితమే బకాయి చెల్లించామంటూ కూడా అధికారులు అంటున్నారు. మరోవైపు పర్యవేక్షణ వ్యవస్థ లేని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం అలాగే కొత్త కంపెనీకి ఆర్డర్ ఇచ్చే టెండర్లు పెండింగ్ లోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇంకా ఖరారు అవనట్టు కూడా తెలుస్తుంది ఈ టెండర్లు.
పోలవరం నల్లమల సాగర్ ను అజెండాలో పెట్టద్దు అంటూ కూడా సిడబ్ల్యూసీకి తెలంగాణ చేసిన స్పష్టం ఇది. సో ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేదే లేదు అంటూ కూడా తేల్చి చెప్పింది. సో సిడబ్ల్యూసీ కమిటీ మీటింగ్ లో తెలంగాణ స్పష్టం చేసిన విషయాలు ఇవి. ట్రిబ్యునల్ తేల్చేదాకా నీటి వాటాలో సగం ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది తెలంగాణ. అలాగే పోలవరం నల్లమల సాగర్ ప్రతిపాదనలు ఏవి రాలేదంటూ కూడా సిడబ్ల్యూసీ స్పష్టం చేస్తుంది. కేవలం బనకచెర్ల పిఎఫ్ఆర్ అలాగే పరిశీలనలో ఉందని వెల్లడి. 2 వేరువేరు ప్రాజెక్టులన్న ఏపీ ఫేజ్ 1 ఫేజ్ 2లో చేపడతామంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. సో త్వరలోనే పోలవరం నల్లమల సాగర్ పిఎఫ్ఆర్ ను సమర్పిస్తామని కూడా వెల్లడి. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి అంటూ కూడా ఏపీ ప్రశ్నిస్తోంది ఇటువైపు. ఇక్కడ చూసుకుంటే మన నీళ్లు గురువుకు దారాదత్తం అంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందే మీరు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన విమర్శలు. ముందుగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూసుకుంటే చంద్రబాబుకు రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం జరిగింది అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. నీటిని కేసీఆర్ ఒడిసి పెడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సీఎం ఎలాగో పట్టించుకోడు, ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని ప్రశ్నించారు. సో ఇవే ప్రశ్నలకి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకి ఇక్కడ మంత్రి ఉత్తమ్ కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. సో ప్రగతి భవన్ లో జగన్ తో విందు రాజకీయాలు చేసింది ఎవరు అంటూ కూడా ప్రశ్నించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని కేసీఆర్ ప్రకటించలేదా? సో బేసిన్లు లేవు, భేషజాలు లేవని జగన్ తో ఎందుకు చెప్పలేదు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. 1,00,000 కోట్ల కాళేశ్వరానికి తగలెట్టారంటూ కూడా ఫైర్ అయ్యారు ఆయన. సర్కారుపై రిటైర్మెంట్ల భారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978 మంది పదవి విరమణ చేయనున్న ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపు 6,000 కోట్ల అవసరమని అంచనా. ఇప్పటికే ఉద్యోగులకు 9,000 కోట్లకు పైగా బకాయిలుంది. సో ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తున్నా సరిపోని పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతున్న ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ నుంచి బెనిఫిట్స్ అలాగే భారం తప్పించుకున్న గత సర్కార్. ఇక సిల్వర్ ఢమాల్ బంగారం ధరలో కొంచెం కుదుపు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మార్చ్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో ఒక్కరోజే 1,00,000కు పైగా వెండి ధరలు తగ్గాయి. ఇక అల్గారిథం ఆటలో పావులుగా గిగ్ వర్కర్లు. సెలవు లేదు, ఉద్యోగ భద్రత లేదు. సో గిగ్ వర్కర్లు మళ్ళీ సమ్మెకి దిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో గిగ్ వర్కర్లకు లోన్ బంద్, అలాగే తిన్ ఫైల్ పేరుతో తిరస్కారం, శ్రమకు దక్కని ఫలితం. ఇది పార్ట్ టైం ఉపాధి అంటున్న అగ్రిగేటర్లు. ఫుల్ టైమ్ గా మార్చుకున్న గిగ్ వర్కర్లు, అసంఘటిత కార్మికుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఎకనామిక్ సర్వే. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.